ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో విభిన్న ప్రతిభావంతులను కించపరిచే పదాలను వాడవద్దని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. కుంటి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం లాంటి పదాలను వాడడం వల్ల దివ్యాంగుల మనోధైర్యం దెబ్బతింటుందని వారు తీవ్ర మనస్తాపం చెందుతూ తనకు విజ్ఞప్తి చేశారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా ఇతరులను కించపరిచే పదాలను ప్రచారంలో వాడకూడదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ లో సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎన్నికల అధికారిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ గురించి ముందుగా వివరించారు. జాబితా ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 10,000 మందిని ఓటర్లుగా చేర్చామన్నారు. కొత్త ఓటర్ల ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 14 వరకు అవకాశం ఉందన్నారు. ఇప్పుడు కేవలం ఓటర్ల చేర్పింపు మాత్రమే జరుగుతుందని, మిగిలిన వాటికి అవకాశం లేదని తెలిపారు. ఫైనల్ అడిషన్స్ మనకి 16,000 అడిషన్స్, 5,700 డిలీషన్స్, 6,900 మోడిఫికేషన్స్ అయ్యింది. సో డ్రాఫ్ట్కి ఇప్పటికి దాదాపు 10,000 ఓటర్స్ పెరిగారు. మనము ఫైనల్ రోల్ పబ్లిష్ చేసినప్పుడు Jan 22కి 15,41,000 ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు 15,51,000 ఓటర్స్ ఉన్నారు జిల్లాలో. 14th April తర్వాత ఎవరన్నా మా పేరు రోల్లో యాడ్ చేయాలి, మేము దాని తర్వాత ఓట్ వేయాలని అనుకుంటే అది అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ మనకి కొన్ని పాయింట్స్ రిలేటింగ్ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్లస్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పర్మిషన్స్ దీంట్లో చూసినట్లయితే అంటే మేము అబ్జర్వ్ చేసింది కొన్ని మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి పాయింట్అవుట్ చేస్తున్నాను. మీరు అందరూ కూడా ఇక్కడ వింటున్నారు. బట్ ఫైనల్లీ మన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ మీటింగ్స్లో కూడా ఆర్ఓస్ దగ్గర వస్తున్నారు. బట్ ఫైనల్లీ ఎవరైతే ఫీల్డ్ మీద తిరుగుతున్నారో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ వరకు వెళ్ళడం, డాన్స్ అని లేకపోతే జస్ట్ ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ కూడా వయలేషన్స్ జరుగుతున్నాయి. సో జస్ట్ మీరేంటంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళతో పాల్గొనడానికి వస్తే అది వేరు, కానీ బట్ ఎటువంటి క్యాంపెయిన్ మెటీరియల్ కానీ ఏది కూడా ఈవెన్ ఫర్ సేక్ ఆఫ్ టేకింగ్ ఫోటో ఎక్సెట్రా వాళ్ళ దగ్గర లేకుండా చూసుకోండి. ఆబ్వియస్లీ వాళ్ళని ర్యాలీ లాగానో లేకపోతే వాళ్ళని పోస్టర్స్ పాంప్లెట్స్ పంపిణీ చేయడానికో లేకపోతే స్లోగన్ షౌటింగ్కో వాళ్ళ చేత కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికో ఇలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా వాడడానికి లేదు. వాళ్ళ పేరెంట్స్తో పాటు డోర్ టు డోర్ దగ్గర కానీ మీటింగ్ దగ్గర కానీ వచ్చినట్లయితే అది వేరు, కానీ బట్ ఎటువంటి క్యాంపెయిన్ యాక్టివిటీలో ఏమాత్రం ఈవెన్ ఇట్ ఈస్ ఫర్ 1 minute కూడా పాల్గొనడానికి లేదు. సో అది క్లియర్గా అందరికీ కూడా మళ్ళీ చెప్పండి. తర్వాత మనకి ఇంకా కూడా కొన్ని ప్లేసెస్లో మనకి ఈ హోర్డింగ్స్కి వీటికి పర్మిషన్స్ కోసం అడుగుతున్నారు. బట్ ఇక్కడ ముఖ్యంగా నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే మనకి పబ్లిక్ ప్లేసెస్, ఎందుకంటే చాలా మంది ఆర్టీసీ బస్ స్టాండ్స్ దగ్గర ఇలాంటి ప్లేసెస్లో పార్టీస్ నుంచి మనకు రిక్వెస్ట్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్న ఎంసీసీ పీరియడ్లో టైంలో మనకి పబ్లిక్ ప్లేసెస్లో గవర్నమెంట్ ప్లేసెస్లో కమర్షియల్గా ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి పెట్టిన ప్లేస్లో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. సో ఆర్టీసీ అనేది మనకి గవర్నమెంట్ ప్రాపర్టీ అవుతుంది. ఆ గవర్నమెంట్ ప్రాపర్టీలో వాళ్ళ యాడ్స్ కోసం ప్లేస్ కేటాయించి ఉండొచ్చు, దాని నుంచి వాళ్ళ కమర్షియల్గా రెవెన్యూ వస్తుందని. బట్ అలాంటి ప్లేస్లో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్కి పర్మిషన్ లేదు. ఏ పర్మిషన్ అడిగినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, మనకి పబ్లిక్ కొని మనకి అందరికీ అవకాశం వచ్చేలాగా ఈక్విటబుల్ స్పేస్ ఏదైతే ఉందో దాంట్లో పొలిటికల్ యాడ్కి వీ విల్ నాట్ బి గివింగ్ పర్మిషన్. పెట్టి ఫ్లెక్సీలు అవి కట్టుకుంటే వెళ్ళిపోవడం అనేది అలవాటు ఉంటుంది. అలాంటివి మనకి ఏ రోజన్నా మున్సిపల్ చట్ట ప్రకారం కానీ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం కానీ ఆంధ్రాలో లైక్ ఈ ఓపెన్ ప్లేసెస్, పబ్లిక్ ప్లేసెస్ డిస్ఫిగర్మెంట్ అని చెప్పి 2006లో ఒక కొత్త చట్టం కూడా తీసుకొచ్చారు. సో ఆ చట్టం కింద మున్సిపాలిటీ కానీ లోకల్ బాడీస్ కానీ ఆల్రెడీ రెవెన్యూ కోసం ఆథరైజ్ చేస్తున్నారు. ఆ లొకేషన్స్లో మాత్రమే ఇట్ విల్ బి అలౌడ్. సో 18th April అప్ టు మనకు నోటిఫికేషన్ టైం. అవర్ అడ్వైజ్ ఇస్ టు బుక్ టు a particular candidate only. దీని మీద కూడా అందరికి ఇంకా కొంచెం డౌట్స్ ఉన్నట్టున్నాయి. సో ప్రైవేట్ బిల్డింగ్స్ మీద బ్యానర్ ఎక్సెట్రా
ఈస్ అలౌడ్ విత్ ఇన్ దియర్ ఫ్రెండ్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న క్రమంలో ఓన్లీ ఇది అలౌడ్. బట్ అప్పుడు ఎన్ఓసి ఉంది, ఆ ఎన్ఓసిని మీరు పెట్టిన 3 రోజుల్లో ఖచ్చితంగా ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేసి మేము ఇన్నిటికి పర్మిషన్ అంటే ఇన్నిటికి మాకు ఎన్ఓసి వచ్చింది, ఇవన్నీ మీరు పర్మిషన్ ఇవ్వండి అంటే ఆర్ఓ విల్ డైరెక్ట్లీ గివ్ పర్మిషన్. ఇఫ్ యూ హమ్ ఎవర్ ఎన్ఓసీస్ యూ ప్రొడ్యూస్ దట్ మే ఉంచుకోమని చెప్పండి. సో దట్ మనం ప్రొడ్యూస్ చేసేది అక్కడికి వెళ్ళినా మేము ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తే సరిపోతుంది. వర్డ్స్ కూడా ప్రచారంలో వాడకూడదు అని చెప్పి దే హ్యావ్ గివెన్ గైడ్ లైన్స్. సో నిన్న కమిటీలో అదే రిక్వెస్ట్ చేశారు ఆ మెంబర్స్. అంటే మాకు ఇలాంటి లైక్ విభిన్న ప్రతిభావంతులకి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, బట్ అది నార్మల్ పీపుల్ దాన్ని ఏం పట్టించుకోకుండా దాన్ని అలా డైరెక్ట్గా ఒక అబ్యూసివ్ వర్డ్ లాగా వాడేస్తూ వెళ్ళిపోతున్నారు. అది మనం అలో చేయకూడదు అనేది అడిగారు. సో దట్ ఆల్రెడీ హ్యాస్ కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గైడ్ లైన్స్ ఆల్సో. సో అది మళ్ళీ మీకు కూడా కాపీస్ కమ్యూనికేట్ చేస్తాము. దయచేసి మీ తరఫున హూఎవర్స్ పార్టీస్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా పాస్ ఆన్ చేయండి. మీరు ఏడి గారు ఇంకేమన్నా అదే కదా వాళ్ళు చెప్తున్న పని, ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే తెలుగులో పదాలు ఉంటాయి కదా వేరే రకంగా చూసుకోండి అంతే. ఓన్లీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీగా పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.